హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ శంకర్ గౌడ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మన కేటీఆర్ ఏమంటుండో ఒకసారి విందాం. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మన ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెట్టి మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష. అది మాత్రం పక్క, అందులో అనుమానం లేదు. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి పొందబెట్టినారు, ఎన్నిటికి మంగళం పాడినారు ఒకసారి చెప్పండి అధ్యక్ష. ఒకటి వాస్తవం, ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈ సారాంశాన్ని. కేటీఆర్ ఏమంటుండంటే, మీరు ఎన్ని పూడ్చిండ్రు, ఎన్ని మంగళారతి పట్టిండ్రు, అసలు 420 లేగా ఈ 420 అని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది. అంటే రేపు ఈ మ్యాచ్ల గురించి పోలుస్తున్నాడు ఎవరు? కేటీఆర్. ఒక్కసారి బుద్ధి ఉండాలి. మీ డాడీ కేసీఆర్ పక్కకే ఉన్నాడు, ఏమన్నావు నువ్వు? నిధులు నియామకాలు నీళ్ళ గురించి మాట్లాడితే మీ అయ్య చేయలేకపోయిండు, నువ్వు చేస్తున్నట్టుగా ఫీలింగ్ నీకు. ఒకటి మరి ఒక దళితుని సీఎం చేస్తున్నాడు, అది మేనిఫెస్టో కాదా? ఒక దళితుని సీఎం చేస్తున్నాడు, చేసిండా? లేదు. నిధులు నియామకాలు నీళ్ళ గురించి అడిగి చేసిండా? లేదు. మనిషికి 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా? ఇయ్యలేదు. అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, మిగతా వాళ్ళు చేస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు చేస్తే వ్యభిచారం. సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడడానికి. గురిగింజ ఎరుపు ఉంటుంది, దాని వెనక సైడ్ నలుపు అనేది కనిపించదు. కేటీఆర్ గిన ఆ మూసి కంటే అన్యాయం ఉంటుంది ఆ నోరు. ఆ నోటితోటి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు కేసీఆరే అంటాడు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది 29వ స్టేట్గా పార్లమెంటులో బిల్లు పెట్టింది సోనియా గాంధీ ఇచ్చిందని క్లియర్గా చెప్పిండు కేసీఆర్ చెప్పిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఒప్పుకుంటున్నాడు. కానీ కొడుకు షాడో సీఎం కదా, అంటే తిట్టపూర గాడిది కొడుకు అన్నట్టుగా తండ్రి చేసేది ఒక పాటు, కొడుకు చేసేది ఒక పాటు. 10 సంవత్సరాలు షాడో సీఎంగా కొనసాగిండు తెలంగాణ రాష్ట్రం అంతా 10 సంవత్సరాలు. అయ్య ఫామ్ హౌస్లో వండుకున్నప్పుడు కొడుకు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నేనేదో పీకి పడేస్తా అన్నట్టుగా స్టైల్స్, మామూలు స్టైల్ కాదు. ఏం చేసినావు నువ్వు? గాంజాయికి మొత్తం ముఠా నాయకుడు అయిపోయినావు. ఈరోజు పైలట్ రోహిత్ని లోపలికి పంపించేసినావు. పేపర్ లీకేజ్ కారణం నువ్వే. తర్వాత ఈ పేపర్ లీకేజ్ అయిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ నీదే. ఫోన్ ట్యాపింగ్ ఒకటి అయిపోయిందా? ఏ దానికైనా నువ్వు చేసినాయి అన్నీ మొత్తానికి ఏముంది. ఈరోజు అసెంబ్లీలో పట్టుకొని 420 మ్యాచ్ అంటున్నావు. మరి మీరు చేసింది ఏంటి 10 సంవత్సరాల్లో? ఈరోజు కేసీఆర్ ఒక పార్ట్, హరీష్ రావు ఒక పార్ట్, సంతోష్ రావు ఒక పార్ట్, కేటీఆర్ ఒక పార్ట్, అంటే కవిత ఒక పార్ట్. మీ 5గురు కుటుంబ పరిపాలన తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువుగా ముంచేసిన ఘనత మీదే అంటున్నారు. అట్లానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించడం జరిగింది. మరి మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వచ్చి హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రతి విలేజ్లో మీకు ఓట్లు వేసిండ్రు కదా. ఒక్క రోజన్నా ఏదన్నా విలేజ్కి పోయి అక్కడ ఒక బహిరంగ సభ పెట్టిండ్రా? ఒక పశువులను ఏమన్నా పశువుల హాస్పిటల్ చూసిర్రా? పోనీ గవర్నమెంట్ హాస్పిటల్ చూసిండ్రా? పోనీ రాకపోకలు అంటే రవాణా ఎవరికన్నా ఒక బస్సులను చూసిండ్రా? కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్ తుంగల దొక్కేసిండ్రు. ఆర్టీసీ అనేది లేకుండా చేసేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం అంతా పరిగణిస్తే ఎక్కడ చూడు 7 వేసిన గొంగడ ఆడిని. ఏ విలేజ్లకు బోర్డులే, ఎవరిని అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పొద్దున్న లేస్తే అయ్యనేమో ఫామ్ హౌస్లో, కొడుకేమో షాడో సీఎం. ఏముంది? ఎవరిని రానిచ్చిరు? ఎవరిని ధర్నా చేయించిండ్రు? ఏ ధర్నా చౌకులన్నీ ఎత్తేసిండ్రు? ఎవరికి పర్మిషన్ ఇచ్చిండ్రు? గద్దారు పాపం ఎంత బాధతో అది మనసుకు తలుసుకొని కుంగిపోయాడు. తర్వాత ఎవరైనా పర్లేదు, ఏ ఎమ్మెల్యేనైనా ఎంపీ అయినా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేము. రాష్ట్రం మొత్తం మీరే ఒక నిజాం సర్కార్ లాగా మేము లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరికినా పరిపాలించరు. మేము లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించము. మేమున్న 1% ఎల్మా, మేమందరం కలిసిగిన తెలంగాణ రాష్ట్రాన్ని మేమే చేస్తాము. మిగతాళ్ళంతా ఎవరు చేయరిగా మేమే తోపులం అన్నంత ఫీలింగ్ పెట్టుకొని
ఈరోజు హరీష్ రావు ఒకటి, కేటీఆర్ ఒకడు బ్రహ్మాండంగా అసెంబ్లీలో ఈ తిట్ల పురాణాన్ని స్టార్ట్ చేసిందే కేసీఆర్. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీళ్ళ శని పొడగొట్టడానికి మొత్తానికి ఇది భూస్థాపితం అయిపోతేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. కాంగ్రెస్ అన్ని విధాలుగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. దయచేసి కేటీఆర్కు నోరు అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు హెచ్చరిస్తూ చెప్తున్నారు.